తప్పుడు విధానాల వలన ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఇంకో కొంచెం సమయం బట్టే అవకాశం ఉంది. అంటే మేమేం చేసాం, మేము పేదలకు 2,70,000 కోట్లు పంచి మంచి చేశామని తప్పితే వీళ్ళలాగా మోసం చేయలేదు అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. చెప్పొచ్చండి. ఇప్పుడు మీరు రండి, గ్రామాల్లో సెంటున్నర ప్లాట్లు ఇచ్చారు, అక్కడికి వెళ్దాం రండి. అవన్నీ పూర్తయ్యాయా? 2 అంతకుముందు రోడ్లు వేసారా? భూ సర్వే చేశారు. చేసినప్పుడు రాయి మీద నీ ఫోటో ఎందుకు? అంటే 100 ఏళ్ల తర్వాత మేమేగా చేసింది. ఎవరైనా చేయొచ్చండి. ప్రతి పౌరుడు భారతదేశంలో గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లోగో ఉండాలి. ప్రతి చేనికి నువ్వు కాపలా ఉండాల్సిన అవసరం లేదు. నీ బొమ్మ వేసుకొని కాపలా ఉండాల్సిన అవసరం అయితే లేదు. అది నా తండ్రో లేకపోతే నా తాతో నా కష్టార్జితంతో నేను కొనుక్కున్నాను పొలము. నాకు ఇచ్చిన నీ పాస్బుక్లో 5 ఫోటోలు నీ ఉండాల్సిన అవసరం లేదు. 5. మాది ఒకటే అండి 5. కావాలంటే మీరు పాస్బుక్ చూసుకోండి ఎవరిదైనా. రీసర్వే జరిగిన విలేజ్ల్లో ఇచ్చిన పాస్బుక్ల్లో జగన్మోహన్ రెడ్డి గారి 5 ఉంటాయి, ఆ రైతుది అదో ఒకటి ఉంటుంది. దీంట్లో ఎటువంటి ధర్మ సందేహం లేదు. కావాలంటే మీరు పాస్బుక్లో చూసుకోవచ్చు. అందుకనే ఈ ప్రజలు ఏం నిర్ణయించుకున్నారంటే, ఈ భూమి నాది, నా తాత ఇచ్చాడు, నా తండ్రి ఇచ్చాడు, నేను కష్టపడి కొనుక్కున్నాను కాబట్టి ఫోటో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా సరే మనకు ఉన్నప్పుడు ప్రభుత్వం లోగో ఉండాలి తప్ప ప్రైవేట్ ఆస్తుల్లో మీ ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు వ్యక్తిగా ఫోటో వేసుకోవటం అనేది అది సమంజసం కాదు, ధర్మం కాదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అదొక కారణం అనుకోవచ్చు అంటారా ఓడిపోవడానికి మరి జగన్మోహన్ రెడ్డి? అది మీకు ప్రస్ఫుటంగా కనపడుతుంది. రెండోది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. ఎవరైనా సరే ప్రశాంతమైన వాతావరణం, పల్లెటూరులో కానీ ఎవరైనా అఫీషియల్ ఓడైనా కానీ ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. అలాంటి వాతావరణం లేనప్పుడు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వస్తాయని ఎవరైనా ఊహించారా? ఏదో మాయ చేసి గెలిచారులే, ఈవీఎంలు మాయ అంటున్నాడుగా మరి ఇప్పటికి కూడా. ఈవీఎంలు మాయ చేయటానికి, లేకపోతే ఇది మాయల పకీరు కాదు, మామూలుగా కుక్కను తయారు చేయటానికి. ఇది వాస్తవంగా జనాల్లో ఉన్న మార్పు. అది మీకు అర్థమయ్యేతలిగే టైం పట్టింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, 10 నెలలు అయిపోయింది. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంతా గాలి వదిలేసి పరిపాలన గాలిలో పెట్టడం చేత కాలేదు ఇంతవరకు వీళ్ళకే అంటున్నారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు కొన్ని పథకాలు స్టార్ట్ అయ్యాయండి, ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సింది, అది వాస్తవమే. ఇంకొక సంవత్సరం టైం పట్టొచ్చు అనుకుంటున్నాం మేము. గత ప్రభుత్వాలు జరిగిన ఇబ్బందుల వలన వాటిని అన్నింటినీ